క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం సెయింట్ ఆగ్నీస్ విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు పుట్టినరోజు జరుపుకుంటున్న నిర్మల కుమారి, కిరణ్ బాబులకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దివ్యవాణి టీవీ ఫాదర్స్ మరియు బృందానికి దేవుని ఆశీర్వాదం, మంచి ఆరోగ్యం, అన్ని కార్యకలాపాలలో విజయం మరియు అద్భుతమైన భవిష్యత్తు ప్రసాదించాలని ఇనుకొల్లు జీవన్ కుమార్, నిర్మల కుమారి, అనిల్ కుమార్, భారతి, కిరణ్ బాబు, భార్గవి, అరవింద్, కీర్తన, మేఘన, కావ్య సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం సాలూరు విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు ఉప్పాడ మరియదాసు, లూర్దు మేరీ, కురమమ్మ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి, సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కోరుతూ ఉప్పాడ ప్రవీణ్, రాజ్యలక్ష్మి, పాము రోజ్ కుమార్, ప్రమీల, సింగారపు రాజు, అరుణ, డోలా కమలాకర్, స్వాతి, అనపర్తి రాము, జ్యోత్స్న, సరయు రోజ్, భావన రోజ్, అభినయ, అమృతవల్లి, ఆశిష్, రేవంత్, సాకేత్, ఆద్య, ఆరోహి, ఆరోన్ దాస్ స్వతంత్ర సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కాకర్ల రాజారెడ్డి, మేరీ కామాక్షి దంపతుల 53వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని మేకల కార్తీక్ రెడ్డి, కరుణశ్రీ, మేకల బాలశౌరెడ్డి, విజయ, శనివారపు అన్నమ్మ, కాకర్ల చిన్న రాజారెడ్డి, కాంతమ్మ, రెవరెండ్ ఫాదర్ యేసురత్నం గార్లకు ఆయురారోగ్యములు దయచేయమని, ఆశయాలు, తలంపులు నెరవేరాలని మరియు ఫాదర్ చిన్నప్ప, ఫాదర్ శ్రీవారెడ్డి, మేకల సలోమన్ రెడ్డి, హార్ట్ మేరీ కుటుంబంలో మరియు బంధువుల కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. చంద్రశేఖర్, మదన్ కుమార్, పవన్ కుమారుల ప్రత్యేక తలంపులు నెరవేరాలని, వారి కుటుంబంలో శాంతి, సమాధానం, ఆయురారోగ్యములు మరియు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని పునీత అంతోని వారి పేరిట భుజంగరావు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఎల్బీ నగర్ విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న నిర్మలను దీవించి అనుగ్రహించిన అనేక అద్భుతమైన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ మరియు రానున్న రోజుల్లో ఆయురారోగ్యములతో దీవించి తలంచిన తలంపులు నెరవేరాలని లూర్దు మేరీ వరప్రసాద్, మేరీ విజయరాణి మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సీతమ్మదారు విచారణ. కీర్తిశేషులు రెడ్డి రాజా రాజేశ్వరి గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న రెడ్డి మేరీరాణి సుభాషిణి గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి, సమాధానాలు దయచేయమని కోరుతూ రెడ్డి పుష్ప, రెడ్డి ప్రసాద్, రెడ్డి ప్రకాష్, సుజాత, సుగుణ, దయామణి, బాల చార్లీ మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. కోట బాలుగారి పుట్టినరోజు సందర్భముగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం ఒంగోలు విచారణ. కంచర్ల అరుణ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, చేస్తున్న ఉద్యోగాన్ని దీవించమని, అనుకున్న తలంపులు నెరవేరాలని, తల్లికి మంచి ఆరోగ్యం దయచేయమని, పొలం అమ్ముడు పోవాలని, ప్రేమ్ సాగర్ పరీక్షలు బాగా రాయాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. సమయం ఇది అర్చన సమయం, ప్రభు పూజా సమయం
ఇది అర్చన సమయం అనురాగ హృదయముతో ప్రియ యేసుని కొలిచెదము ప్రభు పూజా సమయం వికసించెను తూర్పున ఉదయం కనిపించెను దేవుని సదనం వికసించెను తూర్పున ఉదయం కనిపించెను దేవుని సదనం ఆరాధనతో ఆనందముతో ఆరాధనతో ఆనందముతో జీవన జ్యోతిని కీర్తితును ప్రభు పూజా సమయం ఇది అర్చన సమయం ప్రభు పూజా సమయం ఇది అర్చన సమయం అనురాగ హృదయముతో ప్రియ యేసుని కొలిచెదము ప్రభు పూజా సమయం పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడి యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందము. దేవానా దీన ప్రార్థనా కనుమా ప్రభువానా ఆవేదనా వినుమా దేవానా దీన ప్రార్థనా కనుమా ప్రభువానా ఆవేదనా ఎలుగెత్తి నిన్ను నేను పిలచుచున్నాను దరిచేరి నీవు నాకు దారి చూపుమా వెలుగెత్తి నిన్ను నేను పిలచుచున్నాను దరిచేరి నీవు నాకు దారి చూపుమా రావా దేవా నా ప్రేమమయుడా నీ ప్రేమ ఒడిలో నన్ను చేర్చుమా రావా దేవా నా ప్రేమమయుడా నీ ప్రేమ ఒడిలో నన్ను చేర్చుమా నేను సేద తీరేదా నేను సేద తీరేదా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మిమ్ము నమ్మిన వారికి రక్షణము మీరే, కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. మీ సహాయము లేనిచో బలహీనపడిన మా మానవ స్వభావము ఏ కార్యమును సాధింపలేదు. కావున మీ కృప సహాయంతో మేము మీ ఆజ్ఞలను పాటించి మీ చిత్తానుసారము జీవింపగలుగునట్లు అనుగ్రహింపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
నీవు ఇజ్రాయేలును పాపమునకు పురికొల్పితివి. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనం నుండి 29వ వచనం వరకు. అంతటా ప్రభువు వాణి తీష్పీయుడు ఏలియా ప్రవక్తతో, నీవు సమరియా రాజు ఆహాబు నొద్దకు వెళ్ళుము. అతడు నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనము చేసుకొనబోచున్నాడు. ఆ తోటలోనే అతనిని కలుసుకొనుము. నా మాటలుగా అతనితో ఇట్లు చెప్పుము. నీ ఒక నరుని చంపి అతని పొలమును స్వాధీనపరుచుకున్నావు. నాబోతు నెత్తుటిని కుక్కలు నాకిన తావుననే నీ నెత్తురు కూడా కుక్కలు నాకును. ప్రభువైన నా పలుకులివి అని చెప్పుము అని అనెను. ఏలియా కనపడగానే ఆహాబు అతనితో, నీవు నాకు శత్రువుడవు, నన్ను గుర్తుపట్టి ఇక్కడికి వచ్చితివా అనెను. ఏలియా, అవును, నీవు ప్రభువాజ్ఞ మీరి దుష్కార్యములకు పాల్పడితివి. ప్రభువు పలుకులు వినుము, నేను నిన్ను నాశనము చేయుదును. నీ వంశము వారిని అందరినీ రూపుమాపుదును. నీ కుటుంబమున పుట్టిన మగవారినందరినీ పెద్దలనక పిల్లలనక సర్వనాశనము చేసి తీరుదును. నీ కుటుంబము నాబోతు కుమారుడు యారోబాము రాజకుటుంబం వలె, ఆహియా కుమారుడు బాషా రాజు కుటుంబం వలె పూర్తిగా కానరాకుండా పోవును. నీవు ఇజ్రాయేలును పాపమునకు పురికొల్పితివి, నా కోపమును రగుల్కొల్పితివి. మరియు ఎసబేలును గూర్చి ప్రభువిట్లు నుడువుచున్నాడు. ఇజ్రాయేలు పట్టణమున కుక్కలామె శవమును పీకుకొని తినును. నీ బంధువులెవరైనా పట్టణమున చత్తురేని శునకములు వారిని తినివేయును. ఎవరైనా పొలమున చత్తురేని రాబంధువులు వారిని తినివేయును అని పలికెను. ఆహాబు వలె దేవునాజ్ఞ మీరి దుర్మార్గపు పనులు చేసినవాడు మరొకడు లేడు. అతడు తన భార్య యెజబేలు ప్రోద్బలం వలన కాని పనులు చేసెను. విగ్రహారాధనకు పాల్పడి సిగ్గుమాలిన పనులు చేసెను. పూర్వము అమోరియోలు ఇట్టి సిగ్గుమాలిన పనులు చేయుచుండగా ప్రభువు వారిని ఓడించి ఇజ్రాయేలు చెంతకు తరిమివేసెను. ఏలియా ఇట్లు పలుకగా ఆహాబు బట్టలు చించుకొని గోనె కట్టుకొనెను. ఉపవాసము ఉండెను. గోనె మీదనే పండుకొని నిద్రించెను. విచారముతో మెల్లగా అడుగులు వేసెను. అంతటా ప్రభువు వాణి ఏలియా ప్రవక్తతో, చూచితివా, ఆహాబు నాకు జడిసి వినయము తెచ్చుకొనెను. ఆహాబు నాకు లొంగెను కనుక అతనిని తన జీవిత కాలమున శిక్షింపను. కానీ అతని కుమారుని కాలమున అతని కుటుంబమును నాశనము చేయుదును అని చెప్పెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ, కరుణించుమో దేవా, మేము పాపము చేసితిమి. కరుణించుమో దేవా, మేము పాపము చేసితిమి. నా అపరాధములు నాకు తెలియును. నేనెల్లప్పుడూ నా తప్పులను జ్ఞప్తికి తెచ్చుకొనుచునేయుందును. నీకే ద్రోహముగా నేను పాపము చేసి తిని. నీవు దుష్కార్యములుగా గణించు పనులను చేసి తిని. అందరూ, కరుణించుమో దేవా, మేము పాపము చేసితిమి. కరుణించుమో దేవా, మేము పాపము చేసితిమి. నీవు నాకు తీర్పు చెప్పుట న్యాయమే, నన్ను దోషిగా నిర్ణయించుట సబబే. నేను పుట్టినప్పటి నుండి పాపాత్ముడనే, మా అమ్మ కడుపున పడినప్పటి నుండి పాపాత్ముడనే. అందరూ, కరుణించుమో దేవా, మేము పాపము చేసితిమి. కరుణించుమో దేవా, మేము పాపము చేసితిమి. నీవు చిత్తశుద్ధిని కోరువాడవు. నా మనస్సును నీ జ్ఞానముతో నింపుము. నన్ను నీ సన్నిధి నుండి గెంటివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయకుము. అందరూ, కరుణించుమో దేవా, మేము పాపము చేసితిమి. కరుణించుమో దేవా, మేము పాపము చేసితిమి.
ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక, ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక. ఆశ్రయం నీవే, నా ఆశ్రయం నీవే, నా ఆశ్రయం నీవే, నా ఆశ్రయం నీవే, నా సర్వము యేసు నీవేగా, నా సర్వము యేసు నీవేగా. నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం నుండి 48వ వచనం వరకు. 5వ అధ్యాయము 43వ వచనం నుండి. నీ పొరుగువానిని ప్రేమింపుము, నీ శత్రువును ద్వేషింపుము అని పూర్వము చెప్పబడిన దానిని మీరు విని ఉన్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పునదేమనా, మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు. అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు. ఏలైనా ఆయన దుర్జనులపై సజ్జనులపై సూర్యుని ఒకే విధంగా ప్రకాశింపచేయుచున్నాడు. సన్మార్గులపై దుర్మార్గులపై వర్షము ఒకే విధముగా వర్షింపజేయుచున్నాడు. మిమ్ము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టి బహుమానము లభించును. సుంకరులు సైతము అట్లు చేయుటలేదా? మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియజేసినచో మీ ప్రత్యేకత ఏమి? అన్యులు సహితము ఇట్లు చేయుటలేదా? పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులగుదురుగాక. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఈ సువిశేష పఠనము మత్తయి సువార్తలో ఉన్నటువంటి చివరి వచనాలు, ముఖ్యంగా ఈ 5వ అధ్యాయంలో ఉన్నటువంటి చివరి వచనాలు. ఈ 5వ అధ్యాయము యేసు ప్రభు కొండపై తన శిష్యులకు ఇచ్చినటువంటి బోధన. ఈ బోధనలో ప్రభు ప్రారంభంలో ఉన్నటువంటి ఈ మీరు ధన్యులు అన్నటువంటి ఆ విషయాన్ని వారికి చెప్తూ, తర్వాత వచ్చినటువంటి బోధన ప్రభు పూర్వము ఇలా చెప్పబడి ఉన్నది, కానీ ఇప్పుడు నేను మీకు చెప్పినది ఏమనగా అని యేసు ప్రభు వారికి ఒక నూతన బోధనను ఇస్తున్నట్లు మనకు ఈ యొక్క అధ్యాయంలో పూర్తిగా ఉన్నది, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. కాబట్టి ఈ వచనాలు మనం ఏవైతే మనం ఈరోజు విన్నామో, పూర్వము ఏం రాయబడి ఉన్నది? మీరు మీ యొక్క పొరుగు వారిని ప్రేమింపుడు మరియు శత్రులను ద్వేషింపుడు అని ఉన్నది. కానీ యేసు ప్రభు చెప్పినటువంటి ఈ మాట, అంటే శత్రులను ద్వేషింపుడు అన్నటువంటి అంత స్పష్టంగా బహుశా మనకు అంటే పాత నిబంధనలో లేదు. కానీ ఇజ్రాయెల్ ప్రజలు వారి యొక్క అలవాట్లో
వాళ్ళు అలా జీవించడం ద్వారా అది దాదాపు దేవుని అంటే పాత నిబంధనలో ఉన్నట్టు వారు దాన్ని భావించేవాళ్ళు. కానీ యేసు ప్రభు వారికి ఇస్తున్నటువంటి నూతన బోధన ఏంటి? మీరు మీ యొక్క శత్రులను ప్రేమించి మిమ్ము హింసించి వారి కొరకు ప్రార్థింపుడు అని యేసు ప్రభు వారికి ఇస్తున్నటువంటి నూతన బోధన. కాబట్టి పూర్వము ఎలా రాయబడినది, ఇప్పుడు యేసు ప్రభు వారికి ఇస్తున్నటువంటి బోధనను చూస్తే అంటే పూర్వము చెప్పిన దాన్ని ప్రభు రద్దు చేస్తూ ఇప్పుడు ఒక నూతన బోధనను వారికి ఇస్తున్నట్లు మనము బహుశా అర్థం చేసుకోగలము. మరి చివరి వచనము 48వ వచనము కొన్నిసార్లు మనకు కష్టంగా ఉండొచ్చు అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే ప్రభు ఏమని చెప్తున్నారు? పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులగుదురుగాక అని ప్రభు అంటున్నారు. పరలోకమున్నటువంటి తండ్రి ఎంత పరిపూర్ణులు? అతడు 100% పర్ఫెక్ట్. అంటే అతనితో మనం పోల్చుకుంటే, లేకపోతే అతని వలె మనము అంత పర్ఫెక్ట్గా మనం ఉండొచ్చా అని ప్రశ్నించుకుంటే అది అసాధ్యమని మనకు అనిపిస్తుంది కదా. దేవుడు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడో మనం అంత పర్ఫెక్ట్గా ఉండగలమా? ఉండలేము కదా. అంటే అయినా మరి యేసు ప్రభు చెప్తున్నాడు అంటే అది ఏదో విధంగా సాధ్యం అవుతుంది కాబట్టి అలా చెప్తున్నాడు. ప్రభు అంటే ఏదైతే అసాధ్యమో అతడు ఎప్పుడు మనల్ని అడగడు. మనకి ఏదైతే సాధ్యమవుతుందో దాన్ని మాత్రమే ప్రభు అడుగుతున్నాడు. అంటే ఏదో విధంగా ఇది ప్రభు ఏ విధంగా అయితే దేవుడు అంటే తండ్రి దేవుడు ఏ విధంగా అయితే పరిపూర్ణుడుగా ఉన్నాడో అలా మనం కూడా పరిపూర్ణులుగా ఉండగలుగుతాము అని ప్రభుకు తెలుసు కాబట్టి అతడు ఈ విధంగా మన నుంచి కోరుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఏ విషయాల్లో ఎలా మనము దేవుని వలె పరిపూర్ణంగా ఉండాలి అని అన్నదానికి యేసు ప్రభు ఇచ్చినటువంటి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. 2 ప్రభు ఏమని చెప్తున్నారు అంటే సూర్యుడు దేవుడు సజ్జనులపై మరి దుర్మార్గులపై అందరిపై ఒకే విధంగా ప్రకాశింపచేయుచున్నాడు. అదేవిధంగా వర్షం కూడా ఒకే విధంగా అందరిపై వర్షింపజేయుచున్నాడు అని అంటూ ప్రభు అంటే మనము ఏ విధంగా ఉండాలి అంటే లేకపోతే మీ ప్రత్యేకత ఏంటి? మీరు కేవలము మీ 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 యొక్క మీ స్నేహితులను మాత్రమే మీరు ప్రేమించినచో అంటే మీ ప్రత్యేకత ఏంటి? సుంకర్లు కూడా అలాగనే వారి యొక్క బంధువులను వారి స్నేహితులను వారు కూడా ప్రేమిస్తున్నారు. అదేవిధంగా మీరు కేవలం మీ సహోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలిస్తే మరి మీ ప్రత్యేకత ఏంటి? ఎందుకంటే అన్యులు కూడా అలా చేస్తున్నారు కదా అని ప్రభు చెప్తున్నారు. అంటే అందరి వల్లే అంటే ఏ విధంగా అయితే మానవులు జీవిస్తున్నారో అలా కాకుండా ఏ విధంగా అయితే తండ్రి దేవుడు అందరినీ సమానంగా చూడగలుగుతున్నాడో సజ్జనులు కానివ్వండి మరి దుర్మార్గులు కానివ్వండి మంచివారైనా చెడ్డవారైనా దేవుడు మాత్రము అందరికీ ఒకే విధంగా అతడు తన యొక్క ఆశీర్వాదంను కురిపిస్తున్నాడు. అంటే ఏ విధంగా అయితే అంటే దేవుడు ఏ విధంగా అలా అందరికీ అంటే ఈక్వల్గా చూస్తున్నాడో అలా మనం కూడా మనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని కానీ లేకపోతే మనకు హాని చేస్తున్నటువంటి వాళ్ళని కానీ లేకపోతే మనలను హింసిస్తున్నటువంటి వాళ్ళని కానివ్వండి వారిని మనము మన్నించగలిగి మరియు వారిని కూడా మనము ద్వేషించకుండా మనము దేవుడు ఏ విధంగా అయితే అందరినీ సమానంగా చూస్తున్నాడో అలా మనం వారిని సమానంగా మనం చూడగలమా అన్నటువంటి ప్రశ్నకు సరే దేవుడు ఏ విధంగా అయితే ఉన్నాడో అలా మనం కూడా ఉండగలుగుతాము అని యేసు ప్రభు సూచిస్తున్నాడు. అంటే మన్నించే గుణం అనుకోండి, అంటే చెడ్డవాళ్ళైనా కానీ దేవుడు వారిని ఒక విధంగా మన్నిస్తూ వారిపై అతని యొక్క ఆశీర్వాదములను కురిపిస్తున్నాడు. అదేవిధంగా మనం కూడా ఇతరులను ఎవరైతే మనకు హాని చేస్తున్నారో వారిని మనం మన్నించగలమా అనేటువంటి ప్రశ్నకు మనము మన్నించగలము అని యేసు ప్రభు మనకు సమాధానాన్ని ఇస్తున్నారు. కాబట్టి ఈ విధంగా ప్రియమైన సహోదరులారా తండ్రి దేవుడి వలె మనం పరిపూర్ణులుగా అవ్వాలి అంటే మనము అందరినీ సమానంగా చూస్తూ మనం ఎవరైతే ప్రభు ఏ విధంగా అయితే కోరుతున్నారో మీ యొక్క శత్రువులను మీరు ప్రేమించి అంటే మిమ్మల్ని హింసిస్తున్నట్టు వారి కొరకు మీరు ప్రార్థించాలి అని యేసు ప్రభు కోరుతున్నారు కదా.
ఆ విషయంలో మనము తండ్రి దేవుని వలె మనము పరిపూర్ణులుగా అవ్వగలుగుతాం కూడా. ఇది కష్టంగా అనిపించవచ్చు, కష్టమే, సులభమేం కాదు. ఎందుకంటే ఎవరైతే మనకు హాని చేశారో వారిని మన్నించడం అనేటిది మనకు కష్టమే. ఎవరైనా ఒక మాట అంటేనే మనము ఓర్వలేము కదా. అలాంటి సందర్భంలో ఎవరు మనకు హాని చేసినట్టు వాళ్ళు మనం ఎలా మన్నించగలము? కష్టమే, అయినా అసాధ్యమైతే కాదు. దేవుడు మనకు ఆ శక్తిని అనుగ్రహిస్తారు మన్నించడంలో. లేకపోతే అందరినీ సమానంగా చూడడము, అందరి పట్ల మనం సమానంగా ప్రవర్తించడం కూడా అది మనకు సాధ్యము అని మనకు యేసు ప్రభు ఈ సువార్త ద్వారా చెప్తున్నారు. కష్టంగా ఉన్నప్పటికీ సాధ్యమని. ఇంకా ఏ విధంగా అయితే యేసు ప్రభు తన యొక్క శత్రువులను అతడు మన్నించి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించారో అదేవిధంగా మనం కూడా చేయగలము అని మనకు ప్రభు ఈ సువార్త ద్వారా తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ దివ్య బలి పూజ ద్వారా ఒక విధంగా మనకది అసాధ్యంగా అనిపించినా ప్రభు యొక్క శక్తితో సాధ్యము అని మనకు ప్రభు సూచిస్తున్నారు. కాబట్టి అలా మనం కూడా ప్రయత్నం చేస్తూ ఏదైతే ప్రభు మనల నుంచి కోరుతున్నారో తండ్రి వలె పరిపూర్ణంగా ఉండడము, మనము మన యొక్క ప్రయత్నాలలో మనం ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడు ప్రభు యొక్క ఆశీర్వాదము తన పవిత్ర ఆత్మ వరం ద్వారా ప్రభు మనకు కావాల్సినటువంటి శక్తిని, కావాల్సినటువంటి అనుగ్రహాలను మనపై కురిపిస్తూ మనము ప్రభు చిత్త ప్రకారం జీవిస్తూ మరి ప్రభు కోరిన విధంగా మనమందరం కూడా ఎదగాలని ఉద్దేశిస్తూ ఈ దివ్య బలి పూజను కొనసాగించుకుందాము. నీ సన్నిధిలోనికి రాలేను నేను, నువ్వు కోరిన కానుక తేలేను నేను. కానుక మన్నించవా, నీ రాజన విధియే నిఖిలేశ్వరా. ఈ దాసుల కానుక మన్నించవా, నీ రాజన విధియే నిఖిలేశ్వరా. సన్నిధిలోనికి రాలేను నేను, నువ్వు కోరిన కానుక తేలేను నేను. నీ సన్నిధిలోనికి రాలేను నేను, నువ్వు కోరిన కానుక తేలేను నేను. నా తనువు మనసు నీకే అర్పించేము, మా తనువు మనసు నీకే అర్పించేము. అర్పణ చేయగా వచ్చాము మేము, అర్పణ చేయగా వచ్చాము మేము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థింపుము. ప్రభు నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర సృష్టి సర్వ ప్రయోజనం కొరకును మీ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వరా, ఇక్కడ సమర్పించిన అర్పణముల ద్వారా మానవ స్వభావమునకు అవసరమైన 2 అవసరములను తీర్చుచున్నారు. నూతన జీవము ప్రసాదించు దివ్య సంస్కారముగా మార్చి మమ్ము ఆహారంతో పోషించుచున్నారు. ఈ దివ్య సంస్కారము ద్వారా మమ్ము నూతనీకరించుచున్నారు. వీని సహాయంతో మా దేహాత్ములకు సంపూర్ణ ఆరోగ్యము చేకూరునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు
మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితిరి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితిరి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితిరి. కావున క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీనభావంతో స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీనిని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును
పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రకటించెదము నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుత్తమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవిమాత అయిన మరియమాతతోనూ, పునీత జోజపుతోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పాదువాపురి పునీత అంతోని వారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా యాంటనీ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము.
మా యొక్క అప్పటి వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధనను ప్రవేశింపక కీడుల నుండి రక్షించండి. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులు వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. May the body and blood of Lord Jesus Christ return life to us to receive it. Amen. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. ప్రసాదము నీ జ్ఞాపకార్థమే ప్రభు, ఈ దివ్య సప్రసాదము మన ఆత్మకు భోజనమై ఉండుట కొరకు, మన హృదయందు నిరతము వసించుటకు, మన ఆత్మకు భోజనమై ఉండుట కొరకు, మన హృదయందు నిరతము వసించుటకు. రండి రండి స్వీకరించరా, మోదముతో ఆరాధించ ఆత్మాహారం. రండి రండి స్వీకరించరా, మోదముతో ఆరాధించ ఆత్మాహారం. నీ జ్ఞాపకార్థమే ప్రభు, ప్రసాదము. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీల నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి.
నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్యాహారము మీ విశ్వాసులు మీతో అనుభవించు ఐక్యమును సూచించుచున్నది. ఇది మీ శ్రీ సభయందు సమైక్యమును నెలకొల్పునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రీత అంతోని వారి నవదిన ప్రార్థనకై అందరం కూడా మోకరించుదము. మహాప్రభువా, మా దేవ, అనేక జనులను పలు విధములలో ఆదరించుచు అందరికీ ప్రీతిపాదుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోనూ ఆపదల్లోనూ ఆదరువుగా వారి వద్దకు పరిగిడి మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్య ఫలములను చూచి అన్ని కీళ్ళ నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ప్రార్థనలలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. మహిమానితర సంరక్షకు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాల యేసును మీ హస్తములందు ఎత్తుకొను భాగ్యమును పొందితిరే. మీ ఆత్మ నుండి పొంగిపొరుచున్న నిరుపమాన ఉపశమనము చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరం చేతను ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతము చేయు దివ్యవరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరినట్లా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరములన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునట్లా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగుజాడల్లో నడిచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలం జీవించే భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షంగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారంగా కురిపించమని వేడుకొందముగాక. దేవునిచే మహాపవిత్రునిగా గొప్ప సువార్థికునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వం ద్వారా ఈ మనవి చేయుదుముగాక. మహాజ్ఞానివగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్య శ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించితిరి కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగుడ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చితమును గురించి బోధించితిరి కదా. మానవులకు గొప్ప కీడును కలిగించి పాప మాలిన్యం నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా కనికరం వల్ల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా. అలాగుననే మమ్మును పాపపు సంఖ్యల నుండి విముక్తము చేసి దేవునికి అంగీకారయోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తి పరుల పునీత అంతోని వారా, దివ్య బాల యేసును మీ హస్తములందు ఎత్తుకొంటిరి కదా. మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరఫున పోరాడిదిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారంగా వారికి సహాయపడినట్లును చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయు వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తిగల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటారు కదా. అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుదుముగాక. పరలోకమందుండెడి మాయకు తండ్రి, మీ నామం పూజింపబడును గాక, గాక. మీ రాజ్యం వచ్చును గాక.
నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తిగల ప్రార్థనను ఇప్పుడు అందరం కలిసి ఏకకంఠంతో ఎలుగెత్తి ప్రార్థించుదము. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయం కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరెందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవచిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లును సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథులను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనంలో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము స్వార్థ విలువల ప్రకారముగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారంగా ప్రవర్తించుటకును మాకు తోడుగాను ఉండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్మల్ని ఆశీర్వదించండి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ శ్రమలు వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందము అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభువు దీవెనలు మీపై నిరంతరము నిలిచియుండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీ సభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి అందు ఏకమవ్వాలని అభిలషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాలు పంచుకొని విచ్చేయుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించెదము. సర్వేశ్వరునికి వందనములు. మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరిచేర్చువారా. మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరిచేర్చువారా. అద్భుతాలతో నివారా, అద్భుతాలతో నివారా. ఎనలేని వరములు కురిపించావు, ఎనలేని వరములు కురిపించావు. లెక్కించలేని మేలులు చేసావయ్యా, లెక్కించలేని మేలులు చేసావయ్యా. సదా చేతుమయ్యా